మూమిన్ సూర నంబర్ 40 వాక్యం నంబర్ 61. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకోసం రాత్రిలో ప్రశాంతత ఉంచాడు అన్నాడు. శ్రద్ధగా వినాలి, 3 వాక్యాలను కలపాల్సి వస్తుంది. అల్లాహుల్లదీ జఅల లకుముల్ లైల లితస్కును ఫీహి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ ప్రశాంతతను, మీ హాయిని, మీ సుఖాన్ని రాత్రిలో ఉంచాడు అన్నాడు. నిజంగా పగటిలో మనిషికి జీవనోపాధిని సంపాదించుకోవడంలో ఆ పనులని, ఈ పనులని, మార్కెట్కి అని చెప్పేసి, స్కూల్ కాడికని, ఉద్యోగం కోసమని, వ్యాపారం అనేక రకాలు, వాళ్ళని కలవడం కోసం, వీళ్ళని కలవడం కోసం టెన్షన్. వాడు డబ్బులు ఇస్తానన్నాడు, వీడి పనికి వస్తానన్నాడు, అక్కడ పని జరుగుతుందో లేదో, ఎన్నో రకాలు. ఎందుకంటే ఉపాధి కోసం పగటి అన్నాడు కాబట్టి పగటిలో కాదు. అల్లాహుల్లదీ జఅల లకుముల్ లైల లితస్కును ఫీహి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రాత్రిలో మీకు సుఖాన్ని పెట్టాడు అన్నాడు. ఇది 2వ వాక్యం. 3వ వాక్యం సూరతుర్ రూమ్లో 30వ అధ్యాయం 21వ వాక్యం అన్నాడు, వమిన్ ఆయాతిహి అన్ ఖలక లకుమ్ మిన్ అన్ఫుసికుమ్ అజ్వాజల్ లితస్కును ఇలైహా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టించినటువంటి సూచనలలో ఒక సూచన ఏమిటంటే, ఆయన మీ నుండే మీ భార్యను సృష్టించాడు. ఆ భార్యలో మీకు ప్రశాంతత ఉంది అన్నాడు. నీ దగ్గర పెద్ద పెద్ద కోటలు ఉండొచ్చు, కూడబెట్టినటువంటి కోట్లు ఉండొచ్చు, కానీ భార్య లేని వాడి జీవితంలో ప్రశాంతత లేదో గుర్తుపెట్టుకో. భార్య లేని వాడి యొక్క మనోస్థితి కూడా కరెక్ట్ గా ఉండదు. అందుకని నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అన్నికాహు మిన్ సున్నతి. వివాహం అనేటువంటిది నా సాంప్రదాయం. ఇందులో సన్యాసత్వానికి తావులేదు, ఒంటరి జీవితానికి తావులేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుడి కోసం తన ఎముక నుండి తయారు చేసి తన భార్యను సృష్టించాడు. ఆ భార్యలో ప్రశాంతత ఉంది అన్నాడు. సలఫ్ విద్వాంసులందరూ ఈ వాక్యాల్ని ఒక చోట జోడీ చేసి ఏమంటున్నారంటే, ఇంటిలో రాత్రిలో నీ భార్యలో నీకు ప్రశాంతత ఉంది. రాత్రిపూట నీ ఇంటిలో నీ భార్య దగ్గర ప్రశాంతత ఉంది. ఎవడు ఎక్కడ ఉన్నా, ఎక్కడ తిరిగినా, తన ఇంటిలో రాత్రిలో తన భార్యలో ప్రశాంతత ఉంది. తన కష్టాలను మర్చిపోతాడు, తన వేదనలను, తన అలసటను మర్చిపోతాడు. తన భార్య దగ్గర ప్రశాంతత ఉంది అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సోదరులారా, ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. ఆదం అలైహిస్సలాం వారు స్వర్గంలో ఉన్నారు. భయ్య, మనం అందరం ఎందుకోసం ఆచరణ చేస్తున్నాం చెప్పండి? గడ్డ పెంచడం, ఉపవాసాలు ఉండడం, నమాజులు చదవడం, పాపానికి దూరంగా ఉండడం, హరాంకి జోలిపోకుండా ఉండడం, ఇవన్నీ ఆమె కైకి లే కర్తే హై భయ్, జన్నత్ కే లియే. అబ్ ఆదం అలైహిస్సలాం కహా హై? ఆదం అలైహిస్సలాం వారు ఎక్కడున్నారు? జన్నత్లో ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదం అలైహిస్సలాంని సృష్టించి జన్నత్లో పెట్టారు. జన్నతులో ఆదం అలైహిస్సలాం వారు ఉండడం చూసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదం అలైహిస్సలాం వారిలో ఒక త్రోటుపాటు, కలవరపాటు చూశారు. అరే, అంత మహావైభవోపేతమైనటువంటి స్వర్గం, పాల సముద్రాలు, తేనె సముద్రాలు, మధుపాన సముద్రాలు, వృద్ధాప్యం లేదు, మలమూత్ర విసర్జన లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా, ఎలా ఊహించుకుంటావో అలా. సుబ్హానల్లాహ్. ఆ స్వర్గంలో ఉండి ఆదం అలైహిస్సలాం వారికి ప్రశాంతత లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అప్పుడు ఆదం అలైహిస్సలాం వారికి గాఢ నిద్రను కలగజేసి ఆయన ప్రక్కటెముకతో మన మొట్టమొదటి అమ్మ హవ్వ అలైహిస్సలాం వారిని సృష్టించాడు, జోడి చేశాడు. అప్పుడు హాయిగా ఉన్నాడండి ఆదం అలైహిస్సలాం వారు. అల్లాహు అక్బర్ కబీరా. అంటే ఏంటో తెలుసా? నువ్వు చేసుకున్నటువంటి నీ భార్య జన్నత్ కంటే ఉన్నతమైనది. చెప్పండి సుబ్హానల్లాహ్. బాబు, అర్థమైందా? నీ భార్య జన్నత్ కంటే కూడా ఉన్నతమైంది. అందుకనే జన్నత్తులో కూడా భార్యను పెట్టాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఈ ప్రపంచంలో అన్ని ఉత్తమమైనటువంటి
అమూల్యమైనటువంటి వస్తువులే, కానీ అల్ మర్హతు సాలిహా, ఉత్తమురాలైనటువంటి స్త్రీ, ఒక ఉత్తమమైనటువంటి విశ్వాసురాలు ఈ ప్రపంచంలో వజ్ర వైడూర్యాల కంటే, బంగారు వెండి రాసుల కంటే, సమస్తం కంటే ఉత్తమమైనది ప్రపంచంలో విశ్వాసురాలైనటువంటి స్త్రీ ఇల్లాలు అన్నారు. కానీ ఈరోజు ఆ స్త్రీని అత్యంత దారుణంగా హింసించడం, కొట్టడం, తిట్టడం, వీడి వీర ప్రతాపం మొత్తం ముందు అమ్మేనే చూపిస్తాడు. కూరలో కారం ఎక్కువైనా, ఉప్పు తక్కువైపోయినా ఎలా పడితే అలా వేధించడం, దూషించడం, అనుమానించడం, అవమానించడం, ప్రతి దానికి చంప చెళ్ళమని కొట్టేస్తాడు. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. ఎంత దారుణమైనటువంటి విషయం. అదే నీ చెల్లినో నీ తల్లినో కొడితే ఏ విధంగా నువ్వు బాధకు, వేదనకు గురవుతావు. చూడు, నిజంగా భార్య ఏంటి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిర్ణయించాడు, అక్కడే నిర్ణయించాడు. ఆలమే ఆర్వాహలోనే బంధాన్ని ఏర్పాటు చేశాడు. ఎక్కడో పుట్టిద్ది, ఎక్కడో పెరిగిద్ది, ఎక్కడో చదువుకుంటుంది. అన్నదమ్ములు వేరు, అలవాట్లు వేరు, కాలేజీలు వేరు, క్వాలిఫికేషన్స్ వేరు. కానీ నికా అనేటువంటి ఒక పవిత్ర బంధంతో ఎప్పుడైతే తాను ఒప్పుకొని సంతకం చేసిందో, జీవితం మొత్తం నీ దగ్గరకు వచ్చి, నీకు సుఖాన్ని ఇచ్చి, నీకు సంతోషాన్ని ఇచ్చి, నువ్వు ఎక్కడికైనా వెళితే నా భర్త క్షేమంగా ఉండాలి, లాభంతో రావాలి, నా భర్త హాయిగా ఉండాలి. ఈ ప్రపంచంలో జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రుల తర్వాత ఏ స్వార్థం లేకుండా చేతులెత్తి ప్రార్థించే ఏకైక పర్సనాలిటీ ప్రపంచంలో ఎవరైనా ఉంది అంటే అది కట్టుకున్న భార్యే. మరి ఆ భార్య నువ్వు ఎలా చూస్తున్నావు? హీనంగా చూస్తున్నాడు, అవమానిస్తాడు, కొడతాడు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నా జీవితంలో ఏనాడు నా ఏ భార్యను కొట్టలేదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి 11 మంది భార్యలు ఉన్నారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, నేను ఏనాడు నా ఏ భార్యను కొట్టలేదు. మీరు కూడా అల్లాహ్ యొక్క దాసులైతే మీ భార్యలను కొట్టకండి. చంప చెళ్ళు మన కొట్టేస్తాడు. అంటే ఒకడు ఎగిరెగిరి కాలుతో తంతాడు. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. నువ్వు నమాజ్ చదివేవాడివా? నువ్వు ఉపవాసాలు ఉండేవాడివా? నిన్ను నమ్ముకుని వచ్చిందే, తన తల్లిదండ్రులను విడిచిపెట్టుకుని నీ దగ్గరకు వచ్చింది, తన ఇంటిని విడిచిపెట్టుకుని నీ దగ్గరకు వచ్చింది, తన వాళ్ళందరినీ కాదనుకుని నీ వాళ్ళ దగ్గరకు వచ్చింది, ఆమెను కొడతావా? ఎంత దారుణం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏనాడు అంత పెద్ద అభాండం పడింది అమాయిషా రదియల్లాహు తఆలా అన్హా వారి మీద. సహాబాలందరూ ఉన్నారు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ రోజు కూడా కొట్టలేదు. అబూబకర్ రదియల్లాహు తఆలా అన్హు వారికి చెప్పి, నీ కూతుర్ని తీసుకుని వెళ్ళిపోయి చెప్పేసి ఒక 30 రోజుల పాటు దూరంగా ఉంచారు. తండ్రి ఇందాక చెప్పారు కదా, ఆవిడ అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి కృతజ్ఞతలు తెలిపింది. అమాయిషా రదియల్లాహు తఆలా అన్హా అంత పెద్ద అభాండం పడ్డ రోజు కూడా భార్యను నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొట్టలేదు. ఈరోజు మనం ఎలా చూస్తున్నాము సార్? ఒక్కసారి ఆలోచించండి. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మీ భార్యకు ఒక ముద్ద తినిపిస్తే కూడా పుణ్యమే. నువ్వెక్కడ తినిపిస్తున్నావు? ఫోన్ చూస్తా తింటావు నువ్వు అసలు. ఆ పెళ్ళైన రోజు ఎప్పుడో ఇటు తిరిగి ఇటు తిప్పుకుని ఒక ముద్ద పెడతాడు అంతే. ఇంకా కాటికి పోయిందాక ముద్ద లేదు, పాడు లేదు. ప్రేమలు ఎలా పెరుగుతాయి? నిజమా కదా? యథార్థం చెప్పండి. నువ్వు ఎందుకు అన్నం తినేటప్పుడు కూడా ఫోను? అరే, పిల్లల్ని భార్యని కూర్చోబెట్టుకుని ఒకే దస్తరఖానామైన ప్రేమపూర్వకంగా భార్యకు ఒక ముద్ద, పిల్లగాడికి ఒక ముద్ద, కూతురుకు ఒక ముద్ద తినిపించు. ఎఫెక్షన్స్ ఎందుకు పాడైపోయింది అనుకుంటున్నారు? నీ బ్రతుకు మొత్తం ఫోన్లోనే ఉంది. ప్రతి దానికి ఫోను. అమ్మ మీరు కూడా భర్తతో కొంచెం మాట్లాడదాం, వాడేదో టెన్షన్తో వస్తాడు. ఆ యొక్క హక్కుల గురించి కూడా చెప్తాను. వాడేదో టెన్షన్తో వస్తాడు, కనీసం అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు తీసుకొచ్చి ప్రేమపూర్వకంగా గ్లాస్ నీళ్ళు ఇస్తావా? నేను అది చెప్పాను కాదు, ఎందుకు తీసుకురాలేదు అంటది. అంతే, తగు ప్రారంభమవుద్ది. నిజమండి, మనం ఒక సెటిల్మెంట్లో కూర్చుంటే పెళ్ళి 3 సంవత్సరాలు అవుతుందంట. వాడు ఏమంటాడు, కంప్లైంట్ ఏంటంటే, గురువు గారు పెళ్ళి 3 సంవత్సరాలు అవుతుంది, ఎప్పుడన్నా నవ్వుతా పలకరించిందని చెప్పమంటే, నవ్వుతా పలకరించడం అంటే ఏం చేయాలి అంటుంది. భర్తతో నవ్వుతా పలకరించడం ఏం చేయాలంటుంది. మహాతల్లి ఇంట్లోకి వచ్చిన కాడి నుంచి ఫోన్ చూసుకోవటమే.
నిజం చెప్తున్నానండి, ఈరోజు కుటుంబంలో అనుబంధాలు మొత్తం కూడా స్మాష్ అయిపోయాయి, డిస్ట్రాయ్ అయిపోయాయి, కొలాప్స్ అయిపోయినాయి. సోదరులారా, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు భార్యకు ప్రేమతో ఒక ముద్ద తినిపించినా సరే అది పుణ్యమే అన్నారు. మరి ప్రేమపూర్వకంగా ఎప్పుడైనా నీ భార్యకు తినిపిస్తున్నావా? అసలు చాలా అన్ని మెసేజ్ అయిపోతున్నాడు. అసలు ఎవరన్నా ఫోన్ చేస్తే అసలు ఏదో మిస్ కాల్ వచ్చింది బై మిస్టేక్, లేడీస్ వాయిస్ అనుకోండి, వీడి చాతుర్యం మొత్తం బయట పెట్టేస్తాడు. హలో, హూ ఇస్ దిస్? అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లా మిన్ జాలిక్. వాట్ టాలెంట్! ఎందుకంటే వాళ్ళకి ఎవరో కొంచెం వాళ్ళ దగ్గర కొంచెం ప్లస్ పాజిటివ్ రెస్పాన్స్ రావాలని చెప్పేసి ఎంత టాలెంట్ని బయటకు తీస్తాడు అనుకున్నారు. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లా మిన్ జాలిక్. నిన్ను నమ్ముకొని వచ్చినటువంటి ఆ పిల్లకి ఎప్పుడైనా ఐ లవ్ యూ చెప్పావా? నీ భార్యకి నువ్వు ఎప్పుడైనా ఐ లవ్ యూ చెప్పావా? ఎవరికో చెప్తాడు 1 4 3 అంట, కోడింగ్ మళ్ళీ ఎవరికి అర్థం కాకుండా. అరే, నీ భార్యకి ఎప్పుడన్నా చెప్పావా ఐ లవ్ యూ అని? నిన్నే ప్రపంచంగా బతుకుతున్నాయి బాబు ఆ మహాతల్లి, మరో ప్రపంచం లేదు. నువ్వు ఎక్కడో తిరిగి వస్తావు, ఎవరెవరితోనో కలిసి వస్తావు, ఎక్కడో ఇస్తమానికి వెళ్తావు, ఎందరితో నీకు ఎంతో మంది వాట్సాప్లో ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ మహాతల్లికి ఎవరు లేరు, నిన్ను నమ్ముకొని వచ్చింది.